హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఒక మంచి సినిమా చూసామండి. అదేంటో కాదు, గుడ్ బ్యాడ్ అగ్లీ. అంటే ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారా? అజిత్ గారు. అజిత్ గారి సినిమాలో ద బెస్ట్ సినిమా ఇది అనుకుంటా. ఎందుకంటే ఈ సినిమా 3 రోజులు కలెక్షన్ 130 కోట్లు కలెక్ట్ చేసింది మన ఇండియాలో. ఇది మన అజిత్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అని మనం అనుకోవచ్చు. సినిమా మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది. అంటే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, మన అజిత్ గారు ఒక గ్యాంగ్స్టర్ నుంచి తను వదిలేసి వచ్చి మన సాధారణ జీవితం గడపాలని అనుకుంటాడు. తన 18 ఏళ్ళ కొడుకు పైన అనవసరంగా కేసు చేశారు, తప్పుడు కేసులో ఇరికిస్తారు. ఆ కేసు నుంచి తప్పించడానికి మళ్ళీ తను గ్యాంగ్స్టర్గా మారి తన కొడుకు తప్పు చేయలేదని నిరూపిస్తాడు. ఆ విధంగా నడిచే స్టోరీని ఇది. కానీ దీంట్లో ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఆయన స్టైలిష్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, అసలు ఈ సినిమాకి ద బెస్ట్ అజిత్ గారే. ఇంకా చెప్పాలంటే దీంట్లో జీవి ప్రకాష్ గారు సంగీతం మాత్రం అల్టిమేట్. బీజిఎం సినిమా మొత్తానికి ఎక్సలెంట్గా నడుస్తుంది. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ డల్గా నడిచినా కూడా సినిమా ఓన్లీ అజిత్ గారి కోసం మాత్రమే చూడాలి. ఇది నిజంగా చెప్పాలంటే ఇది అజిత్ గారి ఓన్లీ సినిమా. ఓన్లీ అజిత్ గారి కోసమే చూడాలి. ఆయన స్టైలిష్, తర్వాత వచ్చేసి ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ చాలా 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 బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, తను ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటకు వచ్చిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకుంటాడు. ఆ టైంలో మళ్ళీ తనకు పాత జీవితాన్ని గుర్తు చేస్తారు. ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకొని మన హీరో మాత్రం తన కొడుకుని సేవ్ చేస్తాడు. దీంట్లో కొన్ని సెంటిమెంట్స్ అంత పండకపోయినా కూడా కేవలం వన్ మ్యాన్ షో అజిత్ గారు అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇదైతే పక్కా. ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్ రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన అజిత్ గారు చేసిన యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు.